కోడ్ రాయడం ఈజీ. కానీ వితౌట్ ప్లానింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మిడిల్‌లో కన్‌ఫ్యూజ్ అవుతాం. అప్పుడు నాకు ప్లానింగ్ ఇంపార్టెన్స్ అర్థమైంది. వెల్కమ్ టు డే 65 ఆఫ్ మై ఫ్రీ స్టైల్ డెవలపర్ జర్నీ. ఇవాళ నేను నా ఫస్ట్ ఫుల్ మంత్ స్టాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ మనం రియల్ వరల్డ్ ప్రాసెస్‌ని ఫాలో అయితున్నాం. ఎస్‌డిఎల్‌సి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఎస్‌డిఎల్‌సి అంటే ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి స్టెప్స్. ప్లానింగ్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్. ఈరోజు నేను ప్లానింగ్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ స్టెప్ ప్రాజెక్ట్ ఐడియా డిసైడ్ చేయడం. నేను బిల్డ్ చేయబోయే ప్రాజెక్ట్ హాస్టల్ మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ సింపుల్‌గా చెప్పాలంటే హాస్టల్‌లో ఉన్న స్టూడెంట్స్ డేటాని మెయింటైన్ చేయడం. ఎవరి ప్రాజెక్ట్ ఒక పర్పస్ ఉండాలి. నా ప్రాజెక్ట్ సాల్వ్ చేసేది మాన్యువల్ వర్క్‌ని రెడ్యూస్ చేయడం అండ్ డేటాని ఆర్గనైజ్ చేయడం. అప్పుడు ప్రాజెక్ట్ మీనింగ్‌ఫుల్‌గా అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్. యూజర్ ఇన్‌పుట్ ఫార్మ్స్, డేటా స్టోర్ చేయడం, డేటా డిస్‌ప్లే చేయడం, బేసిక్ ఇంటరాక్షన్స్. స్మాల్ ఫీచర్స్‌తో స్టార్ట్ చేస్తాను. లేటర్ ఇంప్రూవ్ చేస్తాను. ఆల్రెడీ నేను మన్‌స్టాక్ యూజ్ చేస్తున్నాను. MongoDB ఫర్ డేటాబేస్, ఎక్స్‌ప్రెస్ ఫర్ బ్యాక్ ఎండ్, రియాక్ట్ ఫర్ ఫ్రంట్ ఎండ్, నోడ్.js ఫర్ సర్వర్. సో ఫుల్ స్టాక్ ఇంటిగ్రేషన్ ఈజీగా ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది. ప్లానింగ్ లేకపోతే ప్రాజెక్ట్ డైరెక్షన్ ఉండదు. క్లియర్ ప్లానింగ్ ఉంటే డెవలప్‌మెంట్ స్మూత్‌గా ఉంటుంది. సో డే 65లో నేర్చుకున్న లెసన్ కోడింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి ప్లాన్ క్లియర్‌గా ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను డిజైనింగ్ ఫేజ్ అంటే యూఐ అండ్ ఫ్లో ఎలా ప్లాన్ చేశానో షేర్ చేశాను. దిస్ ఈస్ డే 65 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ పార్ట్. బై.